పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్ఎస్ పార్లమెంటరీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తనదైన శైలిలో వివిధ అంశాలపై కీలకమైన విషయాలను గుర్తు చేస్తూ దేశంలో ప్రస్తుతం ప్రజలకు ఏది అవసరమో ఆయా అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ తన గళంతో ఆకట్టుకునే ప్రసంగం చేస్తూ తోటి ఎంపీలకు మార్గదర్శిలా ప్రసంగిస్తున్నారు. ప్రధానంగా 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం పెండింగ్లో ఉంచిన వివిధ రైల్వే ప్రాజెక్టులపై సవివరంగా సభకు వివరించిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తాజాగా భారతదేశంలో ప్రజారోగ్యానికి కేంద్ర ప్రభుత్వం చేసిన కేటాయింపులను లెక్కలతో సహా తూర్పార పట్టారు. బడ్జెట్ కేటాయింపులో జీడీపీలో కేటాయిస్తున్న శాతాన్ని వివిధ ప్రపంచ దేశాల్లో వైద్యారోగ్యానికి చేస్తున్న కేటాయింపులను లెక్కలు వేసి సభ ముందు ఉంచారు. అనర్గళంగా ప్రభుత్వం చేసిన అనాలోచిత విధానాలను ఎండగట్టిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సమగ్ర ప్రసంగం ఆకట్టుకుంది. వైద్యారోగ్యం, కుటుంబ సంరక్షణ భారతీయులందరూ జీవితాలకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశమని, ఆరోగ్య సంరక్షణకు పెట్టే ఖర్చు ఇది మన ప్రజలు, మన సమిష్టి భవిష్యత్తుకు పెట్టుబడి అని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. వైస్ చైర్మన్ సార్, వైద్య ఆరోగ్య 5 minutes సార్, తెలుగు సార్. వైద్య ఆరోగ్యం, కుటుంబ సంరక్షణ బడ్జెట్ భారతీయులందరి జీవితాలకు సంబంధించిన అతి ముఖ్యమైన అంశం. ఇది ఆరోగ్య సంరక్షణకు పెట్టే ఖర్చు మాత్రమే కాదు, ఇది మన ప్రజలు, మన సమిష్టి భవిష్యత్తుకు పెట్టుబడి. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు 99,859 కోట్ల రూపాయలు కేటాయించడాన్ని అభినందిస్తున్నాను. అయితే ఇది ప్రపంచ ప్రమాణాల కంటే తక్కువగానే ఉంది. గతంలో పలు కమిటీల సిఫార్సుల కంటే కూడా తక్కువగా ఉన్నాయని మనం గుర్తించాలి. జాతీయ ఆరోగ్య ఖాతాల ప్రకారం 2021-22లో ఆరోగ్యంపై జీడీపీలో 1.8% ఖర్చు చేయడం జరిగింది. జాతీయ ఆరోగ్య విధానం 2017లో జీడీపీలో 2.5% ఖర్చు పెట్టాలని సిఫార్సు చేయడాన్ని గుర్తు చేస్తున్నా. ఈ విషయంలో మనం పలు ఇతర దేశాల కంటే కూడా వెనుకబడి ఉన్నాం. ప్రజల ఆరోగ్య సంరక్షణకు అమెరికా వంటి బాగా అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే భారీ నిధులు కేటాయింపులు ఖర్చు చేస్తాయనుకుంటాం. కానీ ఆసియా దేశాలైన థాయిలాండ్ 3.6%, దక్షిణ కొరియా 5.4% కూడా ఖర్చు చేస్తున్నాయి. ఇది మన దేశం ఖర్చు చేస్తున్న దానికంటే చాలా ఎక్కువ. 2027 నాటికి ఆరోగ్యంపై పెట్టే ఖర్చును జీడీపీలో కనీసం 2.5% పెంచడానికి దశలవారీ విధానాన్ని రూపొందించాలని సవినయంగా కోరుతున్నా. సిబ్బంది కొరత కారణంగా దేశంలోని 22% ఆరోగ్య ఉప కేంద్రాలు, 30% ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 36% కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు పనిచేయడం లేదని తమ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ ఏడాది కోసం 10,000 సీట్లు మెడికల్ కాలేజీలు పెంచడం చాలా సంతోషం. వచ్చే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు పెంచడానికి ప్రభుత్వం తీసుకున్న చొరవను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. కానీ మెడికల్ సీట్లు తక్కువగా ఉన్న రాష్ట్రాలలో వాటి సంఖ్యను ఇంకా పెంచాల్సి ఉంది. గ్రామీణ ప్రాంతాలలో సేవలందించడానికి గాను డాక్టర్లకు, సిబ్బందికి ప్రోత్సాహాలు అందించాలి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 24/7 ప్రజలకు అవసరమైన సేవలు అందించే విధంగా చర్యలు చేపట్టాలి. ఆరోగ్య సంరక్షణ విషయంలో మన దేశం పలు ఇతర దేశాలతో పోలిస్తే ఆమడ దూరంలో ఉందని భావిస్తున్న అంటువ్యాధులు బాగా తగ్గినప్పటికీ మధుమేహం, షుగర్, క్యాన్సర్, గుండె జబ్బులు వంటి మరణాలకు ప్రధాన కారణాలను చెప్పవచ్చు. అయినప్పటికీ నేషనల్ హెల్త్ మిషన్ నిధులలో 3% మాత్రమే వీటికి మళ్లింపబడుతున్నాయి. ప్రభుత్వం సీనియర్ సిటిజన్స్ కోసం చేపట్టిన ఆయుష్మాన్ భారత్ కవరేజ్ని ఓపీడీ, సంరక్షణ, దీర్ఘకాలిక వ్యాధుల నిర్వహణ, మానసిక ఆరోగ్య సేవల వరకు విస్తరించాలని కోరుతున్నా. ఎన్సీడీలను పరిష్కరించడానికి నేషనల్ హెల్త్ మిషన్ నిధులలో కనీసం 10% కేటాయించాలని తమ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నా. ఆరోగ్య సంరక్షణకు సగటు మనిషి తన సంపాదనలో 50% ఖర్చు చేయాల్సి రావడం అనేది అత్యంత ముఖ్యమైన సమస్యల్లో ఒకటి. ఇది అమెరికాలో 17%, దక్షిణ కొరియాలో 20% మాత్రమే. లక్షలాది మంది భారతీయులకు అత్యవసర వైద్య సేవలు అవసరమైతే ఆర్థికంగా తలకు మించిన భారమే అవుతుంది. మన దేశంలో బీమా కవరేజ్ చాలా తక్కువగా ఉంది. 30% మందికి అసలు బీమా కవరేజ్ లేనే లేదు. పరిశోధనల కోసం ఆరోగ్య శాఖకు 3,901 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే 15% పెరిగింది. ఇది ఒక సానుకూల అంశం. అయితే పరిశోధనల కోసం తమ జీడీపీ అమెరికా 0.65%, ఇంగ్లాండ్ 0.44%తో పోల్చినట్టయితే భారతదేశం 0.2% మాత్రమే ఖర్చు చేస్తున్నాం. నేను మరింత బలమైన ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణం కోసం బీమా విస్తృతం చేయడం, వైద్యారోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన మరింత వేగంగా పెంచడం, బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాన్ని సవినయంగా కోరుతున్నాను. గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనలతో కొన్ని అంశాలను అభివృద్ధి చెందిన అంశాలను తమ దృష్టి తెస్తున్నా. లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్స్ ఉత్పత్తులు సింహభాగం హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. హైదరాబాద్ సమీపాన షామీర్పేట వద్ద జినోమ్ వ్యాలీలో పెద్ద సంఖ్యలో ఈ కంపెనీలు ఉన్నాయి. కరోనా మహమ్మారిని తట్టుకునేందుకు మొట్టమొదటి వ్యాక్సిన్ కోవాక్సిన్
ఇక్కడి నుంచి భారత్ బయోటెక్ తయారు చేసింది. ఆ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఈ సంస్థను దర్శించిన విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఆ తర్వాతనే పూణేకు చెందిన సీరం సంస్థ కోవిషీల్డ్ను రూపొందించింది. దేశంలోని 1/3 ఫార్మా ఉత్పత్తులు హైదరాబాద్ నుంచే వస్తున్నాయి. మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యే ఉత్పత్తుల 1/5% హైదరాబాద్లోనే తయారవుతున్నాయి. 2023-24లో 36,980 కోట్ల రూపాయల ఉత్పత్తులు ఎగుమతి చేసింది. లైఫ్ సైన్సెస్ ఫార్మాస్యూటికల్స్ రంగాలను మరింత అభివృద్ధి చేసేందుకు గాను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఇందుకు గాను శంషాబాద్ విమానాశ్రయాన్ని పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ముచ్చర్లలో 33,000 ఎకరాల భూమిని సేకరించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్తో మంచి ఫార్మాసిటీని నెలకొల్పేందుకు మన సహచర ఎంపీ పార్థసారథి రెడ్డి గారు డాక్టర్ వారి ఆధ్వర్యంలో ఇతర దేశాల్లో మంచిగా సర్వే చేపించి తీసుకొచ్చి అద్భుతమైన ఫార్మా రంగాన్ని కట్టడానికి కోసం తయారు చేస్తే దాన్ని కాంగ్రెస్ పాలకులు పక్కో పెట్టి ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మా రంగాన్ని ఆపడం చాలా తీవ్ర అన్యాయం. కేసీఆర్ గారి 10 ఏళ్ల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రం మెడికల్ హబ్గా మారింది. అవసరమైన వారందరికీ వైద్య ఆరోగ్య సేవలను మరింత అందుబాటులో తెచ్చేందుకు కేసీఆర్ గారు కృషి చేశారు. తెలంగాణ మొత్తం 33 జిల్లాల్లో నర్సింగ్ మెడికల్ కాలేజీలతో పాటు జనరల్ హాస్పిటల్స్ టీచింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ నలుమూలల మరియు వరంగల్ నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించారు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి సేవలు అందించేందుకు జిల్లా కేంద్రాల్లో పాటు పలు పట్టణాల్లో కూడా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 మినిట్ సార్. ప్రసూతి మహిళలకు శిశు సహాయకులతో పాటు అమ్మఒడి వాహనాల ద్వారా కూడా క్షేమంగా వారి ఇళ్లకు చేర్చడం జరిగింది. అలాగే తల్లి బిడ్డల సంరక్షణ